తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు హాజరు కావాలని నిర్ణయించుకోవడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా జనవరి 2న కృష్ణా, 3న గోదావరి జలాలపై జరగనున్న చర్చ ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీయనుండగా మేడిగడ్డ వైఫల్యాలు, పాత ఒప్పందాల ఆధారాలతో సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల హామీల అమలుపై కేసీఆర్ విమర్శలు, అధికార పక్షం ఇచ్చే సాంకేతిక సమాధానాలతో సభలో యుద్ధ వాతావరణం నెలకొననుంది. అసెంబ్లీ మండలి స్కెడ్యూల్ను ఖరారు చేసేందుకు అసెంబ్లీ వ్యవహారాల సలహా కమిటీ ఇవాళ సమావేశం కానుంది. శీతాకాల సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చ చేపట్టాలన్నది నిర్ణయిస్తారు. ఇవాళ సభ వాయిదా పడితే తర్వాత మళ్లీ జనవరి 2న ప్రారంభం కానుందనే టాక్ కూడా వినిపిస్తోంది. 3 లేదా 4 రోజుల పాటు శీతాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అలాగే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక నదీ జలాల పంపిణీ అంశమే ప్రధాన ఎజెండాగా ఇవాళ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై వాడివేడి చర్చ జరగనుంది. ఇందుకోసం అధికార కాంగ్రెస్తో పాటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, లెఫ్ట్ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలను ఎండగట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ఇటు కాంగ్రెస్ వాదనలను సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాటు తాము పకడ్బందీ చర్యలే తీసుకున్నామని ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. ఇక ఈ రెండు పార్టీలు నదీ జలాల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై ఎదురుదాడి చేస్తామనంటోంది బీజేపీ.